ధమ్మపదం పాళీ మరియు తెలుగు యమక వర్గం మొదటి గాథ మనోపుబ్బంగమా ధమ్మ మనోసేఠ్ఠా మనోమయా మనసాచే పదుఠ్ఠేణ భాసతివా కరోతివా తతోనం దుఃఖమన్వేతి చక్కం వా వహతో పదం. మనస్సే అన్నింటికీ మూలం, అంటే అన్నింటికీ ముందు నడుస్తుంది. మనస్సే శ్రేష్ఠమైనది, అంతా మనోమయమే. ఎవరైతే కలుషితమైన అంటే చెడు మనస్సుతో మాట్లాడినా లేక పనిచేసినా బండిలాగే ఎద్దుకాలిని చక్రం అనుసరించినట్లుగా దుఃఖం వారిని వెంబడిస్తుంది. మనస్సే ప్రధానం. మనిషి చేసే ప్రతి పనికి, అనుభవించే ప్రతి అనుభూతికీ మూలం మనస్సు. మనమొక మాట మాట్లాడాలన్నా, ఒక పని చెయ్యాలన్నా ముందుగా మనస్సులో ఒక ఆలోచన పుడుతుంది. అందుకే బుద్ధుడు ధమ్మ అంటే అన్ని స్థితులు మనస్సును అనుసరించే వస్తాయని చెప్పాడు. మనస్సు యజమాని అయితే మన మాటలు చేతలు సేవకుల వంటివి. కలుషితమైన మనస్సు. ఇక్కడ పదుఠ్ఠేణ అంటే కలుషితమైన అంటే కోపం అంటే ద్వేష, దురాశ అంటే లోభ లేదా అజ్ఞానం అంటే మోహంతో కూడిన మనస్సు. ఎప్పుడైతే మనస్సులో చెడు ఆలోచన ఉంటుందో అప్పుడు మనం చేసే పని కూడా చెడ్డగానే ఉంటుంది. చక్రం, ఎద్దు ఉదాహరణ. బుద్ధుడు ఇక్కడ చాలా గొప్ప ఉదాహరణ ఇచ్చారు. బండిలాగే ఎద్దు నడుస్తున్నప్పుడు దాని వెనుక బరువుతో కూడిన చక్రం దొర్లుతూ వస్తుంది. ఎద్దు ఎంత దూరం వెళ్తే చక్రం అంత దూరం దాని కాలి వెనుకే వస్తుంది. అది ఎద్దును వదిలిపెట్టదు, పైగా బరువుతో కూడిన బాధను కలిగిస్తుంది. అలాగే చెడు ఆలోచనతో చేసిన పని తాలూకు ఫలితం అంటే కర్మ మనిషిని వెన్నంటే ఉంటుంది. అది ఈ జన్మలో కాకపోయినా ఎప్పటికైనా దుఃఖం రూపంలో తిరిగి వస్తుంది. యమక వర్గము రెండవ గాథ మనోపుబ్బంగమా ధమ్మ మనోసేఠ్ఠా మనోమయా మనసాచే పసన్నేన భాసతివా కరోతివా తతోనం సుఖమన్వేతి ఛాయావా అనపాయిని. అన్ని ధర్మాలు అంటే మానసిక స్థితులు మనస్సును మూలంగా కలిగి ఉంటాయి. మనస్సు వాటికి అధిపతి మరియు అవి మనస్సుతోనే నిర్మించబడ్డాయి. ఎవరైతే ప్రసన్నమైన అంటే స్వచ్ఛమైన మనస్సుతో మాట్లాడుతారో లేదా పని చేస్తారో వారిని ఆనందం అంటే సుఖం ఎప్పుడూ విడవని నీడలాగా అనుసరిస్తుంది. మన మాటకు చేతకు మనస్సే ప్రధానం. కల్మషం లేని మంచి మనస్సుతో చేసే పనుల వల్ల మనిషికి ఎల్లప్పుడూ సుఖమే కలుగుతుంది. అది మనల్ని వదలని నీడలా వెంట ఉంటుంది. ఈ గాథలో గౌతమ బుద్ధుడు 3 ముఖ్యమైన విషయాలను బోధించారు. 1. మనస్సే ప్రధానం. మనం చేసే ప్రతి పనికి బీజం ఆలోచన. ఒక ఇల్లు కట్టాలంటే ముందు ఆ ఇల్లు ఎలా ఉండాలో మనస్సులో ఒక ఆలోచన వస్తుంది. అలాగే మంచి మాట మాట్లాడాలన్నా, దానధర్మాలు చెయ్యాలన్నా ముందు మనస్సులో సంకల్పం కలగాలి. అందుకే మనోపుబ్బంగమ అంటే మనస్సే ముందుంటుంది అని అన్నారు. ప్రసన్నమైన మనస్సు. ఇక్కడ పసన్నేన అనే పదం చాలా ముఖ్యం. దీని అర్థం స్వచ్ఛమైన నీటి వంటి మనస్సు. అసూయ, కోపం, దురాశ, అహంకారం లేని మనస్సును ప్రసన్న మనస్సు అంటారు. అలాంటి స్వచ్ఛమైన మనస్సుతో చేసే చిన్న పనైనా సరే అది గొప్ప ఫలితాన్ని, శాంతిని ఇస్తుంది. ఈ నీడ వంటి ఆనందం. మొదటి గాథలో పాపం చేసేవాడిని ఎద్దుకాలిని చక్రం వెంబడించినట్లుగా దుఃఖం వెంబడిస్తుంది అని చెప్పారు. చక్రం బరువుగా ఉంటుంది, అది ఒక శిక్షలాంటిది. కాని ఈ రెండో గాథలో పుణ్యం చేసేవాడిని ఆనందం నీడలాగా వెంబడిస్తుంది అని చెప్పారు. నీడకు బరువుండదు, నీడను మోయాల్సిన పనిలేదు. మనం ఎక్కడికి వెళ్ళినా నీడ మనతోనే ఉంటుంది, మనం దాన్ని పిలవాల్సిన అవసరం లేదు. అంటే మంచి మనస్సుతో ఉండేవాడికి ఆనందం కోసం వెతుక్కోవాల్సిన పనిలేదు, అది సహజంగానే అతని జీవితం భాగంగా మారిపోతుంది. మీ ఆలోచనలను సరిచేసుకోండి, మీ జీవితం ఆనందమయమవుతుంది. నేను సుఖంగా ఉండాలి అని కోరుకోవడం కంటే నా మనస్సును స్వచ్ఛంగా ఉంచుకోవాలి అని ప్రయత్నిస్తే సుఖం ఆటోమేటిక్గా మీ వెంటే వస్తుంది. మూడవ గాథ
అక్కోచ్చిమం అవధిమం అజినిమం అహాసిమే ఏ చతం ఉపనహంతి వేరం తేసం సమ్మతి. వాడు నన్ను తిట్టాడు, నన్ను కొట్టాడు, నన్ను ఓడించాడు, నాది దోచుకున్నాడు అని ఎవరైతే గతం తాలూకు విషయాలనే మనస్సులో పదే పదే తలచుకుంటూ ఆ కోపాన్ని తమకు తామే ముడివేసుకుంటారో వారిలో పగ లేదా వైరం ఎప్పటికీ చల్లారదు. గౌతమ బుద్ధుడు ఈ గాథ ద్వారా మానసిక ప్రశాంతతకు శత్రువైన పగ గురించి వివరిస్తున్నాడు. ఒక వ్యక్తి మనకి హాని చేసినప్పుడు ఆ సంఘటన అప్పుడే జరిగిపోయింది. కాని మనం అతడు నాకిలా చేశాడు అని మళ్లీ మళ్లీ తలచుకోవడం వల్ల ఆ బాధను మనమే వర్తమానంలోకి తెచ్చుకుంటున్నాము. పాలీ పదమైన ఉపనహ్యంతి అంటే ఒక విషయాన్ని గట్టిగా పట్టుకోవడం లేదా ముడివేసుకోవడం అని అర్థం. కోపాన్ని లోపల దాచుకోవడమనేది నిప్పును చేతిలో పట్టుకున్నట్లుగా ఉంటుంది. అది అవతలివారిని కాల్చకముందే మన చేతిని అంటే మన మనస్సును కాల్చేస్తుంది. ఎప్పుడైతే మనం ఆ ఆలోచనలను వదిలేస్తామో అప్పుడే మన మనస్సులోని అశాంతి తొలగిపోతుంది. క్షమించడం లేదా మరిచిపోవడం ద్వారానే వైరం సమసిపోతుంది తప్ప ప్రతీకార ఆలోచనలతో కాదు. 4వ గాథ. అక్కోచ్చిమం అవధిమం అజినిమం అహాసిమే ఏ చతం నవుపనహ్యంతి వేరం తేసు ఉపసమ్మతి. నన్ను తిట్టాడు, నన్ను కొట్టాడు, నన్ను ఓడించాడు, నాది దోచుకున్నాడు అనే ఆలోచనలను ఎవరైతే తమ మనస్సులో పదే పదే తలచుకోరో అంటే పెంచుకోరో వారిలో పగ అంటే ద్వేషం శాంతిస్తుంది. ఈ గాథలో గౌతమ బుద్ధుడు మనస్సులో ముడివేసుకోవడం అనే మానసిక స్థితి గురించి హెచ్చరిస్తున్నాడు. ఒక వ్యక్తి మనల్ని తిట్టచ్చు లేదా మోసం చేయచ్చు. ఆ సంఘటన భౌతికంగా జరిగి ఎప్పుడో గడిచిపోయి ఉంటుంది. కాని మనం ఆ సంఘటనను మనస్సులో పదే పదే తలచుకుంటూ ఉంటాము. వాడు నన్ను అలా అన్నాడు, నాకు ఇంత అన్యాయం చేశాడు అని ఆలోచించిన ప్రతిసారీ ఆ సంఘటన మన మనస్సులో కొత్తగా జరుగుతున్నట్లే లెక్క. ఆ వ్యక్తి మనల్ని ఒక్కసారే కొట్టి ఉండచ్చు, కాని మన ఆలోచనల ద్వారా మనల్ని మనం 100 సార్లు కొట్టుకుంటున్నాము. నా ఉపనహ్యంతి అంటే ఆ ఆలోచనను గట్టిగా పట్టుకోకపోవడం. ఎవరైతే జరిగింది జరిగిపోయింది అని ఆ చేదు జ్ఞాపకాన్ని వదిలేస్తారో వారి మనస్సులోని మంట ఆగిపోతుంది. అగ్నిలో ఆజ్యం అంటే నెయ్యి పోయడం ఆపేస్తే మంట ఎలా చల్లబడుతుందో పగ అనే ఆలోచనను ఆపేస్తే ద్వేషం అలా చల్లబడుతుంది. 5వ గాథ. నహి వేరేన వేరాని సమ్మంతిద్ధ కుదాచనం అవేరేణ చ సమ్మంతి ఏసధమ్మో సనాతనో. ఈ లోకంలో పగ అనేది పగ ద్వారా ఎన్నటికీ చల్లారదు. కేవలం ప్రేమ ద్వారా మాత్రమే పగ చల్లారుతుంది. ఇదే సనాతన ధర్మం. అగ్నిని అగ్నితో ఆర్పలేము. ఎక్కడైనా మంట చెలరేగితే దానిమీద ఇంకా కిరోసిన్ పోస్తే మంట పెరుగుతుంది తప్ప తగ్గదు. నీళ్లు పోస్తేనే మంట చల్లారుతుంది. అలాగే ఒకరు మనల్ని తిట్టారని మనం తిరిగి తిడితే ఆ గొడవ అక్కడితో ఆగదు, అది పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడ అవైరం అంటే కేవలం మౌనంగా ఉండడం కాదు, ఇది మైత్రి లేదా క్షమ. ఎదుటి వ్యక్తి కోపంలో ఉన్నప్పుడు మనం శాంతితో ప్రతిస్పందిస్తే అవతలి వ్యక్తి కోపం నిలబడడానికి ఆధారం లేక కుప్పకూలిపోతుంది. సనాతన ధర్మం అంటే ఇది బౌద్ధనికి మాత్రమే కాదు, ఇది ప్రకృతి నియమం. ప్రేమ మాత్రమే ద్వేషాన్ని జయించగలదు అనేది విశ్వవ్యాప్త సత్యం. ఎవరైనా మనకి హాని చేస్తే ప్రతీకారం తీర్చుకోవాలనే ఆలోచన వస్తుంది. కాని ఆ క్షణంలో నేను ఈ పగను ఇక్కడితో ఆపేస్తాను అని ఒక్క అడుగు వెనక్కి వేస్తే తరతరాలుగా వచ్చే కర్మబంధం తెగిపోతుంది. క్షమించడమంటే ఓడిపోవడం కాదు, మనశ్శాంతిని కాపాడుకోవడం. పగను మోయడం అంటే నిప్పుకణాన్ని చేతిలో పట్టుకొని ఎదుటివారిమీద వెయ్యాలి అని అనుకోవడం లాంటిది. అది ముందు కాల్చేది మన చేతినే. ద్వేషాన్ని ద్వేషంతో గెలవలేమో, ప్రేమతోనే గెలవగలం. ఇదే సనాతన ధర్మం. 6వ గాథ. పరే చ న విజాసంతి మయమెత్తయ మామసే ఏ చ తత్థ విజానంతి తతో సమ్మంతి మేధగా. సాధారణ వ్యక్తులు తాము ఈ లోకంలో ఎప్పుడూ జీవించి ఉండలేమని,
ఏదో ఒకరోజు మరణించవలసి ఉందని గ్రహించరు. ఈ నిజాన్ని తెలియక వారు ఒకరితో ఒకరు కలహించుకుంటూ ఉంటారు. కాని ఎవరైతే తాము మరణించబోతున్నామని, జీవితం అశాశ్వతమని గుర్తిస్తారో వారి మధ్య తగాదాలు, ద్వేషాలు వాటంతట అవే తొలగిపోతాయి. పరేచన విజాసంతి అంటే చాలామందికి తాము మరణిస్తామనే స్పృహ ఉండదు. మనం ఇతరులతో గొడవపడుతున్నప్పుడు మనం ఇక్కడ 1000 ఏళ్లు ఉంటామన్న భ్రమలో ఉంటాం. నేను గెలవాలి, వాడు ఓడిపోవాలి అనే అహంకారం మనం అశాశ్వతమనే నిజాన్ని మర్చిపోయేలా చేస్తుంది. ఏ చతత్థ విజానంతి అంటే ఎవరైతే మరణాన్ని గుర్తిస్తారో. బుద్ధుని దృష్టిలో మరణాన్ని గుర్తించుకోవడమంటే భయపడటం కాదు, అది ఒక గొప్ప వివేకం. మనం రేపు ఉండము అని తెలిస్తే ఈ క్షణం ఎవరితోనైనా గొడవపడాలనిపిస్తుందా? ద్వేషం పెంచుకోవాలనిపిస్తుందా? ఈ సత్యాన్ని గ్రహించిన వెంటనే కోపం, పగ, కక్షలు మంచులా కరిగిపోతాయి. అందుకే తతో సమ్మంతి మేధగా అని చెప్పారు. ఈ గాథ మనకు 3 ముఖ్యమైన విషయాలను నేర్పుతుంది. క్షమాగుణం. అవతలి వ్యక్తి తప్పు చేసినా జీవితం చాలా చిన్నదని భావించి క్షమించెయ్యడం. సమయపాలన. మనం ఉన్నది కొద్దికాలమే కాబట్టి ఆ సమయాన్ని గొడవలకు కాకుండా మంచి పనులకు కేటాయించడం. అహంకారాన్ని వదలడం. నేను అనే అహంకారం మరణం ముందు చాలా చిన్నదని గ్రహించడం. 7వ గాథ. శుభానుపస్సిం విహరంతం ఇంద్రియేషు అసంభుతం భోజనంభి అమత్తన్యుం కుసీతం హీనవీర్యయం. ఎవరైతే కేవలం లౌకిక సుఖాలనే కోరుకుంటూ తమ ఇంద్రియాలపై అదుపు లేకుండా, ఆహార నియమాలు పాటించకుండా, అమితంగా భుజిస్తూ, సోమరిగా మరియు ఉత్సాహం లేనివారిగా జీవిస్తారో అట్టివారిని మారడు అంటే చెడు ఆలోచనలు లేదా మనోవికారాలు సులువుగా జయిస్తాడు. అది ఎలాగంటే బలమైన గాలి ఒక బలహీనమైన చెట్టును కూల్చివేసినట్లు. విషయవాంఛల పట్ల అమితమైన ఆసక్తి కలిగి ఉండి తమ ఇంద్రియాలను అదుపు చేసుకోలేక ఆహార నియమాలు పాటించని వారు మానసికంగా బలహీనపడతారు. అటువంటి వారిలో పట్టుదల మరియు సంకల్ప బలం లోపిస్తుంది. గాలికి బలహీనమైన చెట్టు కూలిపోయినట్లే భావోద్వేగాలు మరియు చెడు ఆలోచనలు అటువంటి వ్యక్తులను సులువుగా ఓడిస్తాయి, వారిని ఆధ్యాత్మిక మార్గం నుండి పక్కకు మళ్లిస్తాయి. ఒక వ్యక్తి పతనానికి దారితీసే 4 ముఖ్యమైన లక్షణాలను బుద్ధుడు వివరించాడు. శుభానుపస్సిం అంటే ఆకర్షణలకు లోనవ్వడం, బాహ్య ప్రపంచంలోని అందచందాలను, భోగ విలాసాలను చూస్తూ వాటిలోనే శాశ్వతమైన ఆనందం ఉందని భ్రమించడం, లోపల ఉన్న అశాశ్వతత్వాన్ని అంటే ఇంపర్మనెన్స్ ను గమనించకపోవడం. ఇంద్రియేషు అసంభుతం అంటే అదుపులేని ఇంద్రియాలు. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం ఈ 5 ఇంద్రియాల ద్వారా వచ్చే కోరికలను అదుపు చేసుకోలేకపోవడం, చూసిన ప్రతిదానిపై మోహం పెంచుకోవడం. భోజనంభి అమత్తన్యుం అంటే అమితాహారం, కేవలం రుచికోసం ఆకలికి మించి తినడం. ఆహారం అనేది కేవలం శరీరాన్ని నిలబెట్టడానికే అనే స్పృహ లేకపోవడం. కుసీతం హీనవీర్యం అంటే సోమరితనం, ఆధ్యాత్మిక సాధనలో లేదా మంచి పనులు చెయ్యడంలో ఉత్సాహం లేకపోవడం, ఎప్పుడూ బద్ధకంగా ఉండి కాలాన్ని వృధా చెయ్యడం. బుద్ధుడు ఇక్కడ ఒక అద్భుతమైన పోలికను ఇచ్చారు. వాతో రుక్ఖంవ దుబ్బలం. అడవిలో వేర్లు బలంగా లేనిది, లోపల ఢొల్లగా ఉన్న ఒక బలహీనమైన చెట్టును గాలివాన ఎలాగైతే సులువుగా కూల్చివేస్తుందో, అప్పటివరకు పైన చెప్పిన 4 లక్షణాలు ఉన్న వ్యక్తిని మారడు అంటే చెడు ఆలోచనలు లేదా ప్రలోభాలు అంత సులువుగా పడగొడతాడు. 7వ గాథ. అశుభానుపస్సిం విహరంతం ఇంద్రియేషు సుసంవుతం భోజనంభి అమత్తన్యుం సద్ధం ఆరద్ధ వీర్యయం తం వేనప్పసహతి మారో వాతో శేలం వపబ్బతం. ఎవరైతే శరీరం మరియు వస్తువులలో అశాశ్వతమైన స్వభావాన్ని గమనిస్తూ జీవిస్తారో, తమ ఇంద్రియాలను అదుపులో ఉంచుకుంటారో, ఆహార నియమాలు పాటిస్తారో మరియు దృఢమైన శ్రద్ధతో, పట్టుదలతో శ్రమిస్తారో, అటువంటి వారిని మారడు
అంటే చెడు శక్తులు లేదా ప్రలోభాలు ఏమీ చెయ్యలేరు. అది ఎలాగంటే గాలి ఒక రాతి పర్వతాన్ని కదిలించలేనట్లే వారు కూడా చలించరు. బుద్ధుడు ఇక్కడ ఈ గాథలో ఒక మనిషి మానసికంగా పర్వతంలా దృఢంగా మారడానికి 4 ముఖ్యమైన సూత్రాలు చెప్పారు. యథార్థ దృష్టి. మనం తరచుగా వస్తువుల లేదా వ్యక్తుల బాహ్య సౌందర్యానికి ఆకర్షితులమవుతాం. కాని అవి శాశ్వతం కాదని, లోలోపల అశాశ్వతమని, అంటే ముసలితనం, మరణం వంటివి సహజమని గుర్తించినప్పుడు మనలో అతిగా ఆశపడే గుణం తగ్గుతుంది. ఇంద్రియ నిగ్రహం. కళ్ళు చూసే ప్రతిదాన్నీ కోరుకోకుండా, చెవులు వినే ప్రతిమాటకీ స్పందించకుండా ఉండడమే నిజమైన క్రమశిక్షణ. ఇంద్రియాలు మనల్ని బయట ప్రపంచంలోకి లాగుతాయి, కాని నిగ్రహం మనల్ని అంతరంగం వైపు తిప్పుతుంది. మితాహారం. బుద్ధుని బోధనల ప్రకారం అతిగా తినడం వల్ల సోమరితనం పెరుగుతుంది. తక్కువ తినడం వల్ల బుద్ధి చురుకుగా ఉంటుంది. క్రమశిక్షణ అనేది మన కడుపు నుండే మొదలవుతుంది. శ్రద్ధ మరియు పట్టుదల. కేవలం నియమాలు తెలిస్తే సరిపోదు, వాటిని పాటించే పట్టుదల, ఎఫర్ట్ ఉండాలి. తంవే నప్పసహతి మారో. అటువంటి వ్యక్తిని మారడు అంటే చెడు ఆలోచనలు లేదా మాయ ఓడించలేదు. వాతో శేలంవ పబ్బతం. బలమైన గాలి ఒక రాతి పర్వతాన్ని ఏ విధంగానూ కదిలించలేనట్లే వారు కూడా చలించరు. 9వ గాథ. అనిక్కసావో కాసావం యోవత్థం పరిధహేస్సతి అపేతో దమసచ్చేణ నసో కాసావమర్హతి. ఎవరైతే తనలోని మాలిన్యాలను అంటే రాగ, ద్వేష, మోహాలను తొలగించుకోకుండా, ఇంద్రియ నిగ్రహం మరియు సత్యం లేకుండా కేవలం కాషాయ వస్త్రాలు ధరిస్తారో అటువంటివారు ఆ కాషాయ వస్త్రాలు ధరించడానికి అర్హులు కారు. కేవలం కాషాయం కట్టుకున్నంత మాత్రాన ఎవరూ పవిత్రులైపోరు. మనసులో ఇంకా క్రోధం, కుళ్ళు, లోభం ఉంటే ఆ వస్త్రం కేవలం ఒక రండు బట్ట మాత్రమే. బుద్ధుని ప్రకారం ఒక భిక్షువు లేదా గురువు కావడానికి 2 లక్షణాలు ముఖ్యం. దమ అంటే సెల్ఫ్ కంట్రోల్, తన కోరికలను, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోవడం. సత్యాన్ని పలకడం మరియు సత్య మార్గంలో నడవడం. మనసులో రాగద్వేషాలనే మురికి, కస ఉన్నవాడు మురికి లేని స్థితికి చిహ్నమైన కాసావం అంటే కాషాయాన్ని ధరించడం అపహాస్యం. 10వ గాథ. యోచవంతకసావస్స శీలేషు సుసమాహితో ఉపేతో దమసచ్చేణ సవే కాసావమర్హతి. ఎవరైతే తన మనసిలోని మాలిన్యాలను అంటే రాగ, ద్వేష, మోహాలను తొలగించుకొని శీలమునందు అంటే సత్ప్రవర్తనలో దృఢంగా ఉన్నారో మరియు ఇంద్రియ నిగ్రహం, సత్యం కలిగి ఉన్నారో అటువంటి వారే కాషాయ వస్త్రాలు ధరించడానికి నిజమైన అర్హులు. ఈ గాథ ద్వారా బుద్ధుడు అర్హత అంటే ఏమిటో స్పష్టం చేశారు. పరిశుద్ధత అంటే ప్యూరిటీ. మనసులోని కల్మషాలను తీసివేయడమనేది మొదటి మెట్టు. వంత అంటే వాంతి చేసుకోవడమని కూడా అర్థం. అంటే విషాహారాన్ని శరీరం ఎలా బయట పంపేస్తుందో అలాగే మనసులోని చెడు ఆలోచనలను కూడా అంతే అసహ్యించుకుని బయటకు పంపియ్యాలి. శీలము అంటే కేవలం చెడును వదడమే కాదు, మంచి ప్రవర్తనలో స్థిరంగా ఉండాలి. క్రమశిక్షణ అనేది అలవాటుగా మారాలి. ఇంద్రియ నిగ్రహం. కళ్ళు, చెవులు వంటి ఇంద్రియాలు మనల్ని బయట ప్రపంచంలోకి లాగకుండా లోపలికి తిప్పుకోవాలి. బుద్ధుని ప్రకారం సన్యాసం అనేది బట్టల్లో లేదు, అది దమ మరియు సత్యం అనే 2 స్తంభాల మీద నిలబడి ఉంటుంది. బుద్ధుని కాలంలో చాలామంది కేవలం కాషాయం వేసుకుంటే తమకు గౌరవం లభిస్తుందని అనుకునేవారు. కాని బుద్ధుడు అర్హత గురించి మాట్లాడారు. ఉదాహరణకు, ఒక రాగి పాత్రకు పైన బంగారు రంగు పూసినంత మాత్రాన అది బంగారం అవ్వదు. అలాగే ఒక అపవిత్రమైన మనస్సున్న వ్యక్తికి కాషాయం కప్పినంత మాత్రాన అతను భిక్షు అవ్వడు. లోపల ఉన్న రాగిని కరిగించి శుద్ధి చేసినప్పుడే అది విలువైనదిగా మారుతుంది. 11వ గాథ. అసారే సారమతినో సారేచ అసారదస్సినో తే సారం నాధిగచ్చంతి మిచ్ఛా సంకప్ప గోచరా. దీనిలో అయితే సారములేదో అంటే నిస్సారమైనది దానిని సారమున్నదిగా భావించేవారు మరియు సారమున్నదానిని
అంటే సత్యమైనది నిస్సారమైనదిగా చూసేవారు సత్యాన్ని ఎప్పటికీ తెలుసుకోలేరు. అటువంటివారు తప్పుడు ఆలోచనల మార్గంలో ప్రయాణిస్తూ అసలైన జ్ఞానాన్ని పొందలేరు. బుద్ధుడు ఈ గాథ ద్వారా మనల్ని ఒక ప్రశ్న వేసుకోమంటున్నారు. నువ్వు దేనికి ఎక్కువ విలువ ఇస్తున్నావు? 1. అసారే సారమతినో. లోకంలో చాలా విషయాలు అసారమైనవి, అంటే అవి శాశ్వతం కావు, వాటివల్ల నిజమైన సుఖం దొరకదు. ఉదాహరణకు అతిగా భౌతిక సంపదపై ఆశ, అహంకారం, ఇతరుల మీద ద్వేషం. వీటిని చాలా ముఖ్యమైనవిగా భావించి వాటి వెంటే పరుగెత్తడం మొదటి పొరపాటు. 2. సారేచ అసారదస్సినో. నిజమైన సారం ఉన్న విషయాలు అంటే మంచి ప్రవర్తన అంటే శీలం, ఏకాగ్రత అంటే సమాధి, మరియు వివేకం అంటే ప్రజ్ఞ. ఇవి మాత్రమే మనకు శాశ్వతమైన ప్రశాంతతను ఇస్తాయి. 3. మిథ్యాసంకల్ప గోచర. మిథ్యాసంకల్పం అంటే తప్పుడు ఉద్దేశాలు లేదా అపసవ్యమైన ఆలోచనలు. ఎవరి ఆలోచనలైతే రాగద్వేషాలతో నిండి ఉంటాయో వారు సత్యం ఏంటో తెలుసుకోలేరు, వారు భ్రమలో జీవిస్తారు. 4. తే సారం నాధిగచ్చంతి. అలాంటి తప్పుడు ఆలోచనలు కలిగిన వారు జీవితం యొక్క పరమార్థాన్ని లేదా సారాన్ని ఎప్పటికీ చేరుకోలేరు. మురికినీటిని చూసి పాలు అనుకోవడం, పాలను చూసి నీళ్లు అనుకోవడం ఎంతటి పొరపాటో, లోకంలోని అశాశ్వతమైన వాటిని చూసి సత్యమనుకోవడం కూడా అంతటి పొరపాటే. 12వ గాథ. సారం చ సారతో జ్ఞాత్వా అసారం చ అసారదస్సినో తే సారం అధిగచ్చంతి సమ్మా సంకల్పగోచర. ఏది ముఖ్యమో అంటే సారమో అది ముఖ్యమైనదిగా, ఏది అనవసరమో అంటే అసారమైనదిగా ఎవరు గుర్తిస్తారో వారు సమ్యక్ సంకల్పాన్ని అంటే సరైన ఆలోచనా విధానాన్ని కలిగి ఉంటారు. అటువంటి వారు మాత్రమే జీవితం యొక్క పరమార్థాన్ని లేదా సత్యాన్ని అంటే నిజమైన సారాన్ని పొందగలుగుతారు. సారం మరియు అసారమంటే ఏమిటి? బుద్ధుని బోధనల ప్రకారం మనం దేనిని విలువైనదిగా భావిస్తున్నామో అనేదే మన జీవిత గమనాన్ని నిర్ణయిస్తుంది. అసారం. ఇది వరిపొట్టులాంటిది, పైకి కనిపిస్తుంది కాని ఆకలి తీర్చదు. శరీర సౌందర్యం, సంపద, అధికారం, ఇతరుల నుండి వచ్చే ప్రశంసలు మరియు తాత్కాలిక భౌతిక సుఖాలు. వీటిని మనం శాశ్వతమని భ్రమపడి వెంటపడతాం, కాని ఇవి ఏవైనా ఏ క్షణంలోనైనా మనల్ని వదిలి వెళ్లవచ్చు. సారం. ఇది గింజలాంటిది. మంచి ప్రవర్తన అంటే శీలం, మనశ్శాంతి అంటే సమాధి, మరియు సత్యాన్ని తెలుసుకునే జ్ఞానం అంటే ప్రజ్ఞ. ఇవి మాత్రమే మనకు వెంట వచ్చేవి, మనకు నిజమైన శాంతిని ఇచ్చేవి. 2. సమ్మా సంకల్పం. ఈ గాథలో సమ్మా సంకల్పగోచర అనే పదం చాలా కీలకమైనది. దీని అర్థం మన ఆలోచనలు ఎప్పుడూ సరైన దిశలో ఉండడం. సమ్యక్ సంకల్పం అంటే 3 రకాల ఆలోచనలు. 1. నైష్క్రమ్య సంకల్పం. ప్రాపంచిక సుఖాల పట్ల అతిగా వ్యామోహం పెంచుకోకపోవడం. అవ్యాపాద సంకల్పం. ఇతరుల పట్ల ద్వేషం లేకుండా ఉండడం అంటే మైత్రి. అవిహింసా సంకల్పం. ఏ ప్రాణిని హింసించకూడదనే కరుణ. ఎవరి మనస్సైతే ఈ 3 రకాల ఆలోచనల క్షేత్రంలో విహరిస్తుందో వారు మాత్రమే సారాన్ని గ్రహించగలరు. మనం నిత్యం చేసే తప్పు ఏమిటంటే అసారమైన విషయాల కోసం, ఉదాహరణకు ఎవరో ఏదో అన్నారని గంటల తరబడి బాధపడడం, పక్కవారికంటే ఎక్కువ ఆస్తి ఉండాలని తపించడం, మన విలువైన సమయాన్ని, ఆరోగ్యాన్ని ఖర్చు చేస్తాం. ఉదయం లేచిన దగ్గర నుండి మీరు చేసే పనుల్లో ఏవి మీకు నిజమైన ప్రశాంతతను ఇస్తున్నాయి, ఏవి కేవలం ఆడంబరం కోసం చేస్తున్నారో గమనించండి. ఏది శాశ్వతమో, ఏది తాత్కాలికమో తెలిసినప్పుడు మనకు అనవసరమైన ఆందోళనలు తగ్గుతాయి. సరైన సంకల్పం ఉంటే మన ప్రయాణం తప్పుదారి పట్టదు. మనం వరిగింజలను కావాలనుకున్నప్పుడు పొట్టును గింజ అని భ్రమపడి ఇంటికి తెచ్చుకుంటే ప్రయోజనముండదు. అలాగే జీవితంలో నిజమైన సుఖం కావాలనుకున్నప్పుడు అసారమైన వాటిని వదిలి సారమైన ధర్మాన్ని పట్టుకోవాలి. 13వ గాథ. యథా అగారం దుచ్ఛన్నం వుఠ్ఠి సమతి విజ్జతి ఏవం అభావితం చిత్తం రాగో సమతి విజ్జతి. సరిగ్గా కప్పబడని ఇంటిలోకి వర్షం ఎలా చొచ్చుకుపోతుందో అలాగే క్రమశిక్షణ లేని అంటే భావన చేయని మనస్సులోకి రాగద్వేషాలు సులభంగా ప్రవేశిస్తాయి. యథా అగారం దుచ్ఛన్నం. ఒక ఇంటి పైకప్పు సరిగ్గా వెయ్యబడకపోతే అంటే గడ్డి సరిగ్గా పరవకపోయినా లేదా పెంట్లు సరిగ్గా లేకపోయినా ఆ ఇల్లు బలహీనంగా ఉంటుంది. ఇక్కడ ఇల్లు అంటే మన శరీరం మరియు వ్యక్తిత్వం.
పైకప్పు అంటే మన జ్ఞానం మరియు క్రమశిక్షణ. ఉఠ్ఠి సమతి విజ్జతి అంటే వర్షం పడినప్పుడు ఆ రంధ్రాల గుండా నీరు లోపలికి ప్రవేశిస్తుంది. బయట వాతావరణం అంటే ప్రపంచం ఎప్పుడూ ఒకేలా ఉండదు. కష్టాలు, ప్రలోభాలు అనే వర్షం ఎప్పుడూ కురుస్తూనే ఉంటుంది. పైకప్పు సరిగ్గా లేకపోతే ఇల్లు తడిసిపోయి పాడైపోతుంది. ఏవం అభావితం చిత్తం అంటే శిక్షణ లేని లేదా ధ్యాన సాధన చేయని మనస్సు. అభావితం అంటే సాగుచేయని భూమిలాంటిది. మనస్సును అదుపులో ఉంచుకోవడానికి ఏ ప్రయత్నం చేయకపోతే అది బలహీనపడుతుంది. రాగో సమతి విజ్జతి అంటే రాగము అంటే కోర్కెలు, వ్యామోహం సులభంగా లోపలికి ప్రవేశిస్తాయి. కోపం, అసూయ, అతిగా ఆశపడడం వంటివి మన మనస్సులోకి వచ్చి మనల్ని ప్రశాంతత లేకుండా చేస్తాయి. మన మనస్సు బలహీనంగా ఉంటే ఎవరైనా ఒక మాట అన్నా మనం బాధపడిపోతాం. ఏదైనా కొత్త వస్తువు చూడగానే అది కావాలని తపించిపోతాం. ఇది దుచ్ఛన్నం అంటే చిల్లులు పడ్డ పైకప్పు వంటిది. క్రమం తప్పకుండా ధ్యానం లేదా మంచి ఆలోచనలు చేయడం వల్ల మన మనస్సు సుచ్ఛన్నం అంటే గట్టి పైకప్పులాగా మారుతుంది. అప్పుడు బయట ఎన్ని సమస్యలు ఉన్నా మన ప్రశాంతత చెదరదు. 14వ గాథ. యథా అగారం సుచ్ఛన్నం ఉఠ్ఠి నసమతి విజ్జతి ఏవం సుభావితం చిత్తం రాగో నసమతి విజ్జతి. సరిగ్గా కప్పబడిన గట్టి పైకప్పు ఉన్న ఇంటిలోకి వర్షం ఎలాగైతే చొచ్చుకుపోలేదో అలాగే చక్కగా శిక్షణ పొందిన అంటే భావన చేయబడిన మనస్సులోకి రాగద్వేషాలు ప్రవేశించవు. మన మనస్సు అనే పైకప్పును నిర్మించడానికి శీలం అంటే ఎథికల్ కాండక్ట్, సమాధి అంటే కాన్సంట్రేషన్ మరియు ప్రజ్ఞ అంటే విజ్డమ్ ఈ 3 పొరలు అవసరం. ఈ 3 సరిగ్గా ఉన్నప్పుడే మనస్సు సుచ్ఛన్నం అంటే బాగా కప్పబడినది అవుతుంది. భావన అంటే కేవలం కళ్ళు మూసుకొని కూర్చోవడం కాదు. దీనికి 3 దశలుంటాయి. 1 అప్రమత్తత అంటే మైండ్ఫుల్నెస్ మనస్సులోకి ఏ ఆలోచన వస్తుందో గమనిస్తూ ఉండడం. 2 వివేకం వచ్చే ఆలోచన మంచిదా చెడ్డదా, దీనివల్ల నాకు శాంతి కలుగుతుందా లేక అశాంతి కలుగుతుందా అని విశ్లేషించడం. 3 నిగ్రహం చెడు ఆలోచన రాగానే దాన్ని అక్కడే ఆపివేసి మంచి ఆలోచన వైపు మనస్సును మళ్లించడం. ఈ 3 పనులు ఎవరైతే నిరంతరం చేస్తారో వారి మనస్సు సుభావితమవుతుంది. పైకప్పు గట్టిగా ఉన్న ఇంటిలో వర్షం పడితే ఏమవుతుంది? నీరు పైకప్పు మీద పడుతుంది, కానీ లోపలికి వెళ్లలేక పక్కకు జరిగిపోతుంది. అలాగే శిక్షణ పొందిన వ్యక్తి దగ్గరకు కోర్కెలు వస్తాయి. ఎవరైనా తిడితే కోపం వచ్చే పరిస్థితి వస్తుంది, కానీ ఆ వ్యక్తి మనస్సు లోపలికి చొచ్చుకుపోవు. ఉదాహరణకు ఒక జ్ఞానికి కోపం వచ్చినా అది నీటిమీద గీతలాంటిది, వెంటనే చెరిగిపోతుంది. కానీ సామాన్యుడికి అది శిలమీద గీతలా ఉండిపోయి మనస్సును కాల్చేస్తుంది. ఒక చిన్న ఉదాహరణతో చూద్దాం. 2 ఇనుప ముక్కలున్నాయనుకోండి. ఒకటి తుప్పు పట్టినది అంటే అభావిత చిత్తం, రెండవది తుప్పు పట్టకుండా పెయింట్ వేసి జాగ్రత్తగా ఉన్నది సుభావిత చిత్తం. వర్షం అంటే ప్రలోభం రెండింటి మీదా పడుతుంది. ఫలితం తుప్పుపట్టిన ఇనుము మరింత పాడైపోతుంది. కాని పెయింట్ వేసి రక్షణ ఉన్న ఇనుముకు ఏమీ కాదు. బుద్ధుడు చెప్పేదేంటంటే ప్రపంచంలో మనకు ఎదురయ్యే అవమానాలు, కష్టాలు, ఆకర్షణలు మనం ఆపలేం. అవి వర్షంలాంటివి. కాని మన మనస్సును మనం సిద్ధం చేసుకోవచ్చు. 15వ గాథ. ఇధ శోచతి పెచ్చ శోచతి పాపకారి ఉభయత్త శోచతి సో శోచతి సో విహంజతి దిస్వా కమ్మ కిలిట్టమత్తను. పాపకార్యాలు చేసేవాడు ఈ లోకంలోనూ దుఃఖిస్తాడు, మరణించిన తర్వాత పరలోకంలోనూ దుఃఖిస్తాడు. అంటే పాపి 2 చోట్ల శోకిస్తాడు. తాను చేసిన మలినమైన అంటే అధర్మకార్యాలను చూసుకుని అతడు విచారిస్తూ మానసిక వేదనకు గురవుతాడు. ఈ గాథలో 3 ముఖ్యమైన దశలున్నాయి. 1 పాపకారి ఉభయత్త శోచతి 2 చోట్ల దుఃఖం. పాపం చేసిన వ్యక్తికి శిక్ష కేవలం మరణించిన తర్వాతే రాదు. చేసిన తప్పు తాలూకు భయం మరియు అపరాధభావం అంటే గిల్ట్ అతన్ని ప్రతి క్షణం వెంటాడుతూనే ఉంటాయి. దీనివల్ల బ్రతికి ఉన్నప్పుడే నరకాన్ని అనుభవిస్తాడు. ఇక్కడ విహంజతి అంటే పీడించబడడం మాత్రమే కాదు, లోలోపల కుమిడిపోవడం. తను చేసిన పనుల వల్ల ఇతరులకు కలిగిన కష్టం కళ్లముందు కదలాడుతుంటే మనస్సు వికలమవుతుంది. 2 కమ్మ కిలిట్టమత్తనో మలినమైన కర్మలు. బుద్ధుని బోధనల ప్రకారం మనస్సు స్వచ్ఛమైనది. కాని లోభం అంటే దురాశ, ద్వేషం, మోహం అనే మాలిన్యాలు మనస్సును ఆవహించినప్పుడు మనిషి పాపకార్యాలు చేస్తాడు.
ఆ మలినమైన పనులే అతనికి అశాంతిని మిగిలిస్తాయి. 3. ఇధ మూడవ మాట. చెడు పనులు చేసినప్పుడు ఈ జన్మలోనే సమాజంలో గౌరవం పోవడం, భయం మరియు పశ్చాత్తాపం వల్ల మనశ్శాంతి ఉండదు. పెచ్చ అక్కడ బౌద్ధధర్మం ప్రకారం మన కర్మలే మన తదుపరి జన్మను నిర్ణయిస్తాయి. చెడు కర్మలు చేయడం వల్ల తరువాత స్థితిలో కూడా కష్టాలు ఎదురవుతాయి. బుద్ధులు ఈ గాథ ద్వారా చెప్పేదేంటంటే, మనం చేసే ప్రతి పని ఒక విత్తనం లాంటిది. చేదు విత్తనం నాటితే చేదు ఫలమే వస్తుంది. మన స్వంత పాప చింతనే మనకు అతిపెద్ద శిక్షగా మారుతుంది. 16వ గాథ. ఇధ మోదతి పెచ్చ మోదతి కత పుణ్యో ఉభయత్త మోదతి సో మోదతి సో పమోదతి దిస్వా కమ్మ విశుద్ధిమత్తనో. పుణ్యకార్యాలు చేసేవాడు ఈ లోకంలోనూ సంతోషిస్తాడు, మరణానంతరం పరలోకంలోనూ సంతోషిస్తాడు. అంటే పుణ్యాత్ముడు రెండు చోట్లా ఆనందాన్ని పొందుతాడు. తాను చేసిన నిర్మలమైన పవిత్రమైన కర్మలను అంటే మంచి పనులను చూసుకుని అతడు ఎంతో ప్రసన్నతను పరమానందాన్ని పొందుతాడు. ఈ గాథలో బుద్ధుడు విశుద్ధి, ప్యూరిటీ గురించి మాట్లాడారు. ఇధ మోదతి అంటే ఈ లోకంలో సంతోషం. మంచి పనులు చేసే వ్యక్తికి మనసులో ఎప్పుడూ ఒక రకమైన తృప్తి ఉంటుంది. ఎవరికీ అపకారం చెయ్యలేదన్న ధైర్యం, ఇతరులకు సహాయం చేశానన్న సంతృప్తి అతనికి ప్రశాంతమైన నిద్రను, భయంలేని జీవితాన్ని ఇస్తాయి. దీనినే నిర్మలమైన మనస్సాక్షి అంటాము. పెచ్చ మోదతి అంటే పరలోకంలో సంతోషం. బౌద్ధధర్మం ప్రకారం మన మంచి పనులు మనల్ని ఉన్నతమైన స్థితికి, సుగతికి చేరుస్తాయి. మరణ సమయంలో కూడా అటువంటి వ్యక్తి భయం లేకుండా ప్రశాంతంగా తాను చేసిన మంచిని తలుచుకుంటూ శరీరాన్ని విడుస్తాడు. కమ్మ విశుద్ధిమత్తను అంటే కర్మశుద్ధిని చూసుకోవడం. మనం చేసిన మంచి పనులు మనకు అద్దంలా కనిపిస్తాయి. ఆ పనుల వల్ల ఇతరుల ముఖాల్లో చూసిన నవ్వు, మనం చేసిన సేవలు గుర్తుకు వచ్చినప్పుడు కలిగే ఆనందం వర్ణనాతీతం. ఆ పుణ్యమే అతనికి రక్షణ కవచంలా నిలుస్తుంది. మనం సంపాదించే డబ్బు, పేరు తాత్కాలికం. కాని మనం చేసే మంచి పనులు అంటే పుణ్యం మాత్రమే మనతో పాటు నిలుస్తాయి. మంచి పని చెయ్యడమంటే మన భవిష్యత్తు కోసం ఒక అందమైన తోటను పెంచుకోవడం లాంటిది. ఆ తోట ఇచ్చే సుగంధం అంటే సంతోషం మనకు ఇక్కడా లభిస్తుంది, అక్కడా అంటే ముందు ముందు కూడా లభిస్తుంది. 17వ గాథ. ఇధ తప్పతి పెచ్చ తప్పతి పాపకారీ ఉభయత్త తప్పతి పాపం మే కతనింతి తప్పతి భీయో తప్పతి దుగ్గతిం గతో. ఈ లోకంలోనూ పశ్చాత్తాపపడతాడు, పరలోకంలోనూ పశ్చాత్తాపపడతాడు. పాపం చేసినవాడు రెండు చోట్లా దుఃఖిస్తాడు. నేను పాపం చేశాను అని తలచుకుంటూ బాధపడతాడు. దుర్గతిని అంటే నరకాన్ని పొందినప్పుడు అతను మరింత ఎక్కువగా విలపిస్తాడు. ఇధ తప్పతి పెచ్చ తప్పతి. ఇక్కడా తపిస్తాడు, అక్కడా తపిస్తాడు. ఇక్కడ అంటే ఈ జన్మలో తప్పు చేసిన వ్యక్తికి ఎప్పుడూ ఒక రకమైన భయం ఉంటుంది. సమాజం తనను ఏమనుకుంటుందో అని, లేదా ఎప్పుడో ఒకప్పుడు తాను దొరికిపోతానని మానసిక ఒత్తిడికి లోనవుతాడు. దీనినే మనస్సాక్షి వేధించడం అంటాము. అక్కడ అంటే పరలోకంలో బౌద్ధధర్మం ప్రకారం కర్మ అనేది వెన్నంటే ఉంటుంది. చేసిన చెడు పనుల ఫలితంగా మరణానంతరం ప్రశాంతత లేని స్థితిని పొందుతాడు. పాపకారీ ఉభయత్త తప్పతి అంటే పాపి రెండు చోట్లా దుఃఖిస్తాడు. మంచి పనులు చేసేవారు తాము చేసిన మేలును తలచుకుని సంతోషిస్తారు. కాని పాపం చేసినవాడు తన గత స్మృతుల వల్ల ఎప్పుడూ అసంతృప్తిగా, అశాంతిగా ఉంటాడు. పాపం మే కథనింతి తప్పతి అంటే నేను పాపం చేశాను అని పశ్చాత్తాపం. ఇది అత్యంత భయంకరమైన వేదన. తప్పు చేసిన వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఆ తప్పు చెయ్యకుండా ఉండాల్సింది అని పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. ఈ ఆత్మనింద మనిషిని లోలోపల దహించివేస్తుంది. భీయో తప్పతి దుగ్గతిం గతో. దుర్గతిని అంటే నరకాన్ని పొందినప్పుడు మరింత బాధ కలుగుతుంది. ఒక క్షణం ఆవేశంలో లేదా స్వార్థంతో చేసే పని జీవితాంతం పశ్చాత్తాపానికి దారితీస్తుంది. తప్పుడు పనులు తాత్కాలిక లాభమిచ్చినట్టు కనిపించినా మనస్సులో శాంతిని నాశనం చేస్తాయి. నిజమైన సుఖం శీలం అంటే నైతికత, సదాచారం నుంచి వస్తుంది. తప్పు చెయ్యడమే కాదు, తప్పు చేసిన వెంటనే సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం కూడా ముఖ్యం. 18వ గాథ. ఇధ నందతి పెచ్చ నందతి కథ పుణ్యో ఉభయత్త నందతి పుణ్యం మే కథనింతి నందతి భీయో నందతి సుగ్గతిం గతో.
పుణ్యాత్ముడు ఈ లోకంలోనూ సంతోషిస్తాడు, పరలోకంలోనూ సంతోషిస్తాడు. తాను చేసిన పుణ్యకార్యాలను తలచుకుని నేను పుణ్యం చేశాను అని సంతోషిస్తాడు. అతడు రెండు చోట్లా సంతోషిస్తాడు. తాను చేసిన శుద్ధమైన, పవిత్రమైన కర్మలను చూసి అతడు ఎంతో ఆనందాన్ని, పరమానందాన్ని పొందుతాడు. మొదటి సంతోషం అంటే ఇక్కడ మంచి పనులు చేసే వ్యక్తికి తన మనస్సాక్షి ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది. నేను ఎవరికీ కీడు చెయ్యలేదు, అందరికీ మేలు చేశాను అనే తృప్తి అతనికి ఈ లోకంలోనే ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. రెండవ సంతోషం అంటే అక్కడ బౌద్ధ ధర్మం ప్రకారం మనం చేసే కర్మలు మనల్ని వెన్నంటే ఉంటాయి. మంచి కర్మలు చేసిన వ్యక్తి మరణానంతరం ఉత్తమ జన్మను లేదా సుగతిని పొందుతాడు. అక్కడ అతను అనుభవించే సుఖాలు రెండవ సంతోషం. అత్యున్నత ఆనందం. తాను చేసిన పుణ్యకార్యాల ఫలితాన్ని చూసుకున్నప్పుడు ఆ వ్యక్తి పొందే ఆనందం వర్ణనాతీతం. కర్మ శుద్ధిగా ఉండడమంటే లోభం, ద్వేషం, మోహం లేకుండా చేసిన కార్యాలు. మంచి పనులు చేసేవారికి మరణం పట్ల భయం ఉండదు, ఎందుకంటే వారు తమ తర్వాతి ప్రయాణం సుఖమయంగా ఉంటుందని నమ్ముతారు. 19వ గాథ. బహుమపి చే సహితం భాసమానో న తక్కరోహోతి నరో ప్రమత్తో గోపోవ గావో గణయం పరేశం న భాగవా సామాన్యస్య హోతి. ఒక వ్యక్తి పవిత్రమైన ధర్మగ్రంథాలను ఎంతో శ్రద్ధగా పఠించినప్పటికీ వాటిని తన జీవితంలో ఆచరించకపోతే అటువంటి అశ్రద్ధాపరుడైన వ్యక్తికి ఆధ్యాత్మిక జీవితం వల్ల కలిగే ప్రయోజనాలు అందవు. దీనిని బుద్ధుడు ఒక చక్కని ఉదాహరణతో వివరించారు. ఇతరుల ఆవులను లెక్కించే కాపరిలాంటివాడు ఆ వ్యక్తి. ఆ కాపరి ఆవులను లెక్కిస్తాడే తప్ప ఆ పాలు లేదా ఇతర ప్రయోజనాలు అతనికి దక్కవు. అంటే అవి యజమానికే దక్కుతాయి. అలాగే ధర్మాన్ని కేవలం చదివి వదిలేసేవారికి దాని ఫలితం అందదు. ప్రాచీన కాలంలో ధనవంతులకు వందల కొద్దీ ఆవులు ఉండేవి. ఆ ఆవులను అడవికి తీసుకెళ్లి మేపి తిరిగి ఇంటికి తెద్దెందుకు ఒక కాపరిని నియమించుకునేవారు. ఆ కాపరి ప్రతిరోజూ ఆవులను లెక్కిస్తాడు. 1, 2, 3, 100. కాని ఆ ఆవుల ద్వారా వచ్చే పాలు, నెయ్యి లేదా పెరుగుమీద అతనికి ఎటువంటి హక్కు ఉండదు. ఫలితాన్ని యజమాని అనుభవిస్తాడు, కాపరి కేవలం కూలిగా మాత్రమే మిగిలిపోతాడు. మనం కూడా గొప్ప గొప్ప విషయాలు చదివి వేరేవాళ్లకి నీతులు చెబుతూ మన జీవితంలో మార్పు చేసుకోకపోతే మనం కూడా ఆ ఆవుల కాపరిలాంటివాళ్లమే. ఆ జ్ఞానం వల్ల వచ్చే ప్రశాంతత లేదా ముక్తి మనకు దక్కదు. చదవడం కంటే ఆచరణ ముఖ్యం. మనం ఎన్ని పుస్తకాలు చదివాము లేదా ఎంత జ్ఞానం సంపాదించాము అన్నది ముఖ్యం కాదు. దాన్ని మన ప్రవర్తనలో ఎంతవరకు పెట్టాము అన్నదే ముఖ్యం. ధర్మాన్ని తెలుసుకుని కూడా ఆచరించకపోవడాన్ని బుద్ధుడు అశ్రద్ధగా పేర్కొన్నారు. నిజమైన ఆధ్యాత్మికత కేవలం మాటలతో కాకుండా చేతలతో మార్పు తెచ్చుకున్నప్పుడే నిర్వాణ మార్గంలో ముందుకు వెళ్లగలం. నాకు అంతా తెలుసు అని వాదించే వ్యక్తి కంటే తనకు తెలిసిన కొద్దిపాటి విషయాన్ని క్రమశిక్షణతో పాటించే వ్యక్తి గొప్పవాడు. ఒక వ్యక్తి ఎంతో తెలివైనవాడు కావచ్చు, అద్భుతంగా మాట్లాడవచ్చు, కాని అతను తన మనసులోని కోపాన్ని, ద్వేషాన్ని, స్వార్థాన్ని మార్చుకోకపోతే అతను కేవలం జ్ఞానాన్ని మోసే గాడిదలాంటివాడు. అంటే పుస్తకాల మోపు మోసినా దాని సారం దానికి తెలియదు. 20వ గాథ. అప్పంపిచే సహితం భాసమానో ధమ్మస్సహోతి అను ధమ్మచారి రాగంచ దోసంచ పహాయ మోహం సమ్మ ప్రజానో సువిముత్త చిత్తో అనుపాదియానో ఇధవాహురం వా సభాగవా సామాన్యస్య హోతి. ఒక వ్యక్తి పవిత్రమైన గ్రంథాలను తక్కువగా చదివినప్పటికీ లేదా తక్కువ నేర్చుకున్నప్పటికీ ఆ నేర్చుకున్న ధర్మానికి అనుగుణంగా జీవిస్తూ రాగద్వేషాలను మరియు మోహం అంటే అజ్ఞానాన్ని వదిలిపెట్టి సరైన అవగాహనతో విముక్తమైన మనస్సుతో ఉంటాడో అతడే నిజమైన ఆధ్యాత్మిక జీవన ఫలాన్ని పొందుతాడు. ఈ శ్లోకం కేవలం జ్ఞానం సంపాదించడం కంటే ఆ జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడం ఎంత ముఖ్యమో వివరిస్తుంది. 1. అప్పంపిచే సహితం భాసమానో అంటే తక్కువగా చదివినప్పటికీ. చాలామంది తాము ఎన్నో గ్రంథాలు చదివాము, ఎన్నో సుత్తలు వచ్చని గర్వపడుతుంటారు. కాని బుద్ధుడు ఏమంటారంటే నువ్వు 1000 పుస్తకాలు చదవక్కర్లేదు, కొద్దిగా నేర్చుకున్నా పర్వాలేదు, కాని అది నీ ప్రవర్తనలో కనిపించాలి. 2. ధమ్మస్సహోతి అను ధమ్మచారి అంటే ధర్మానుసారం నడుచుకోవడం. అంటే అబద్ధం ఆడకూడదని తెలిస్తే అది పాటించడం. అహింస పరమధర్మం అని తెలిస్తే అది ఆచరించడం.
తెలిసిన విషయాన్ని జీవితంలో ఒక అలవాటుగా మార్చుకోవడం. 3. రాగంచ గోసంచ పహాయ మోహం అంటే ముక్కోణపు విముక్తి. మనస్సులోని రాగం అంటే కోరిక, ద్వేషం అంటే కోపం, మోహం అంటే భ్రమ అనే 3 మాలిన్యాలను తొలగించుకోవడమే అసలైన లక్ష్యం. 4. సమ్మ ప్రజానో సువిముక్త చిత్తో అంటే సరైన జ్ఞానం మరియు విముక్తి. సత్యం పట్ల సరైన అవగాహన కలిగి ఉండడం వల్ల మనస్సు బంధనాల నుండి విముక్తి పొందుతుంది. అంటే అనవసరమైన ఆందోళనలు, భయాలు లేని ప్రశాంత స్థితి. దీనిని అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ. ఒక రోగి దగ్గర వందల కొద్దీ మందుల పేర్లున్న చిటీ ఉండి అతను ఆ పేర్లను రోజూ వల్లెవేస్తుంటే అతని రోగం తగ్గదు. కాని అతనికి కేవలం ఒకే ఒక్క మందు పేరు తెలిసి ఆ మందును క్రమం తప్పకుండా వేసుకుంటేనే అతని ఆరోగ్యం కుదుటపడుతుంది. ఇక్కడ ధర్మం ఆ మందు వంటిది.